Welcome to my channel BSc Degree Fifth Sem Applications of Laplace Transform చూడండి. ప్రాబ్లం నెంబర్ చూడమా, సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 3t e పవర్ మైనస్ t గ్రేటర్ దాన్ 0. ఇనిషియల్ కండిషన్స్ y ఈజ్ ఈక్వల్ టు 4, ty ఈజ్ ఈక్వల్ టు 2 when t ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏఎన్యూ యూనివర్సిటీలో అయితే వచ్చింది మా ప్రాబ్లము. 37 ప్రాబ్లం మీకు చెప్తున్నాను. ఏఎన్యూ యూనివర్సిటీలో ప్రాబ్లం వచ్చింది మా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో క్వశ్చన్ ఇది 19. ఒకసారి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. డి స్క్వేర్ ఇంటూ వై అంటే వై డబుల్ డాష్ రాస్తున్నాను, ప్లస్ డి ఇంటూ వై అంటే అది వై డాష్ అయితే రాస్తున్నాను, ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3t e పవర్ మైనస్ t. చూడండి ప్రాబ్లము ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు ఏమని, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 4, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t e పవర్ మైనస్ t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ఫార్ములా ఏంది? ఫార్ములా s స్క్వేర్ y ఆఫ్ s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0. s స్క్వేర్ y ఆఫ్ s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ మా s ఆఫ్ y ఆఫ్ s మైనస్ y ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఫార్ములా y ఆఫ్ s is equal to 3 of Laplace transforms of t e power minus t. ఇది మల్టిప్లికేషన్ బై టీలో లెక్క ఉంది మా. అంటే ఏం చేయాలి దీన్ని? బై యూజింగ్ మల్టిప్లికేషన్ బై టీ, Laplace transforms of f of t is equal to f of s. Laplace transforms of t power n into f of t multiplication by t minus 1 whole power n d power n by ds power n of f of s. చూడండి f of s ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e పవర్ మైనస్ t చేస్తే ఇది 1/s ప్లస్ 1. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t e పవర్ మైనస్ t చేస్తే అంటే t పవర్ 1 మా n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ 1 హోల్ పవర్ 1 d పవర్ 1 బై ds పవర్ 1 f of s ఎంత 1/s ప్లస్ 1 మైనస్ 1/s చేస్తే మైనస్ 1/x స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 1/s ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ విధంగా మనం ప్రాబ్లం అయితే చేశాను.
ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేయండి మా. ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్, ఎస్ ఆఫ్ వై ఆఫ్ 0 ఎంత 4, వై డాష్ ఆఫ్ 0 2 ప్లస్ 2 ఆఫ్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్, వై ఆఫ్ 0 ఎంత 4 ప్లస్ వై ఆఫ్ ఎస్. ఈ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేశాను, ఎంత వచ్చింది 3 × 1/s + 1 హోల్ స్క్వేర్. చూడండి, ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ మైనస్ 4s మైనస్ 2తో మల్టిప్లై చేయండి మా. 2s వై ఆఫ్ ఎస్ 2 4 = 8 ప్లస్ వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3/s + 1 హోల్ స్క్వేర్. చూడండి, వై ఆఫ్ ఎస్ అయితే కామన్ తీసుకోండి. వై ఆఫ్ ఎస్ కామన్ తీస్తే ఏం మిగిలింది మా, ఎస్ స్క్వేర్ ప్లస్ 2s వై ఆఫ్ ఎస్ కామన్ తీస్తున్నాను ప్లస్ 1 మైనస్ 4s మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3/s + 1 హోల్ స్క్వేర్. చూడండి, వై ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/s + 1 హోల్ స్క్వేర్ మైనస్ 4s ఇటు సైడ్కి వస్తే ప్లస్ 4s మైనస్ 10 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 10 అయితే ఓకేనా. అంటే వై ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 ఎట్లా రాసుకోవచ్చుమా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మా. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే s + 1 హోల్ స్క్వేర్ అయితే రాసుకోవచ్చు. s + 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3/s + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 10. వై ఆఫ్ ఎస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేయాలి నేను, s + 1 హోల్ స్క్వేర్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మా. 3/s + 1 హోల్ స్క్వేర్ ఇంటూ s + 1 హోల్ స్క్వేర్ 3/s + 1 హోల్ పవర్ 4 ప్లస్ 4s ప్లస్ 10/s + 1 హోల్ స్క్వేర్ మా. చూడండి, వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, దీన్ని చేయలేము కాబట్టి ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. 3/s + 1 హోల్ పవర్ 4s ప్లస్ 10ని 4 + 6 రాసుకోండి. 4 + 6 ఎందుకు రాస్తున్నాను మీకే తెలుస్తుంది. s + 1 హోల్ స్క్వేర్ మా. వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3/s + 1 హోల్ పవర్ 4 కామన్ తీసుకోండి మా. s + 1 ప్లస్ 6/s + 1 హోల్ స్క్వేర్. 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయండి నీట్గా. ఏమొస్తుంది చూడండి మా, వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3/s + 1 హోల్ పవర్ 4 ప్లస్ 4 ఆఫ్ s + 1/s + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 6/s
s plus 1 whole square. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of s is equal to 3 into inverse Laplace transforms of 1 by s plus 1 whole power 4 plus 4 of inverse Laplace transforms of s plus 1 by s plus 1 whole square plus 6 of inverse Laplace transforms of 1 by s plus 1 whole square. ఇది చూడండి మా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లెక్క ఉంది. ఏం చేయాలి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఎలా చేయాలి? బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఫార్ములా రాసుకోండి మా. ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి, మీ ఇష్టం కదా. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఏది ఫస్ట్ షిఫ్టింగ్ థీరము? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of s is equal to f of t. Inverse Laplace transforms of f of s minus a is equal to e power at into f of t. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లెక్క ఉంది. ఇప్పుడు మనం అప్లై చేయాలి. ఈ పార్ట్ అయితే కనుక్కుందాం ఫస్ట్. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో ఈ పార్ట్ చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చుమా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s plus 1 whole power. ఇక్కడ +1 ఉన్న ఇక్కడ ఏముంది? -a ఉంటే +a రాశాను. ఇక్కడ +1 ఉంటే -1 రాయాలి. e power -t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s power 4. 4ని 3 + 1 రాసుకోండి మా. e power -t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s power 3 + 1 అంటే 3 ఫ్యాక్టోరియల్తో ఇంటూ చేసి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయండి. e power -t 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 t క్యూబ్. అది సెకండ్ పార్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ సెకండ్ పార్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లెక్క చేయండి, లేకపోతే s plus 1 క్యాన్సిల్ పోతే డైరెక్ట్ ఫార్ములా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s plus 1 ఫార్ములా లెక్క ఉందిమా. ఏంటి ఫార్ములా? e power -t. ఇది చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s plus 1 హోల్ స్క్వేర్. ఇది కూడా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. +1 ఉంటే -1 రాశాను, -at. అది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s స్క్వేర్ అంటే e power -t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s power n plus 1 మా. అంటే e power -t to t power 1. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. y of s చేస్తే ఎంతమా? y of t is equal to 3. ఈ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? e power -t/6 into t cube plus 4 of ఈ వాల్యూ ఎంత వచ్చింది? e power -t plus 6 e power -t into t. ఇలా నేను y of t అయితే ఫైండ్ అవుట్ చేశాను. 3 1 జర్ 3 2 జర్ క్యాన్సిల్. ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్స్. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీకు
మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మక్కి చెప్తున్నాను. ప్రతి స్టెప్ చెప్తున్నాను చూడండి. మీరు సబ్జెక్ట్ ఉండే ఛానల్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని నమ్మండి. ఓకేనా? థ్యాంక్ యూ.